మేడం, మీ దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు, పేరెంట్స్ ఏమేమి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, అండ్ పేరెంట్స్ తో పాటు ప్రీ స్కూల్ కానీ డే కేర్ కానీ ఇలాంటి సెంటర్స్ అవుతున్నాయి. సో వాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలి కిడ్స్ లో? మన దగ్గరికి ఎక్కువగా మిస్ ఆర్టికులేషన్ కేసెస్ వస్తుంటారండి. నార్మల్ కిడ్స్ లో కొన్ని శబ్దాలు పలకలేని వాళ్ళు ఒకటి, తర్వాత ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఎక్కువగా ఇప్పుడు ఉన్నారు మన దగ్గర. అంటే వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళకు మెనీ అదర్ సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇంత ముందు చెప్పాను కదా, విన్నా కూడా వాళ్ళు వినపడనట్లుగా ఉండిపోవడం. సో ఆడిటరీగా కూడా వాళ్ళకు స్టిమ్యులేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని వాళ్ళకు సెన్సరీగా అంటే ఇవి గ్రిప్ పట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా వాళ్ళకు ఉండదు. మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల కొందరు పిల్లలు ఏంటంటే మనం ఏంటంటే అదే రిపీట్ చేస్తారు. నీ పేరు ఏంటంటే నీ పేరేంటి అంటారు. సో అలాగా అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మేము కరెక్ట్ చేయడం జరుగుతుంది. మిస్ ఆర్టికులేషన్స్, ఒక శబ్దానికి బదులు ఇంకో శబ్దం పలకడం, అలాంటి పిల్లలు కూడా వస్తూ ఉంటారు.